చేతులు చాచుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే, మన బిడ్డలు దీవించబడాలి అంటే, మన కుటుంబాలు నిలబెట్టబడాలి, కట్టబడాలి అంటే, మన బిడ్డలకి మనం సుమాతృకగా ఉండాలి. మన బిడ్డలకి మనం ఆదర్శవంతముగా ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నీవు ఎలాగా జీవిస్తున్నావో నీ బిడ్డలకు కూడా అలాగానే జీవించే ప్రమాదం ఉంది. నా దగ్గరికి ఒక తల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తన కుమార్తెను తీసుకుని వచ్చింది. జాగ్రత్తగా వినండి పిల్లారా, ఇంటర్మీడియట్ చదివేటువంటి తన కుమార్తెను తీసుకొని వచ్చింది. వచ్చి, స్వామి ఇదిగో దీనికి 4 మంచి మాటలు చెప్పండి. పాడైపోయింది స్వామి. ఏమైపోయింది? చెడు స్నేహాలు ఈ వయసులోనే, ఇంటర్మీడియట్ వయసులోనే పాడైపోయింది స్వామి. ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, స్నేహితులు ఈ అమ్మాయికి బాగా పాడైపోయింది స్వామి. ఏడుస్తూ చెప్పింది. చెప్పి, నా కుమార్తె కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం, ఒక కుమార్తె కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అమ్మాయిని తలుపు బయటికి పంపించి నాతోటి, కన్ఫెషన్ కాదండి, అది పాప సంకీర్తనం కాదు కాబట్టి చెప్తున్నానండి, స్వామి నేను కూడా వయసులో ఉన్నప్పుడు చెడు జీవితాన్ని జీవించాను. నా భయం ఏంటంటే, నేను చేసిన తప్పు నా బిడ్డకి శాపంగా మారిందా? నా బిడ్డకి శాపంగా మారిందా? తల్లులారా, తండ్రులారా, నువ్వు అనుకో మాకు దయచేసి. నేను ఎట్ట జీవించినా పర్లేదులే, నా బిడ్డలు బాగుపడతారు అనుకో మాకు. ఆధునిక ప్రపంచంలో, మోడర్న్ యుగంలో పిల్లలు చాలా తెలివి మీరారండి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు మన పిల్లలు. ప్రియులారా, ఏం చేస్తారు? తల్లులారా, తండ్రులారా, ఇది దేవుని యొక్క సందేశంగా స్వీకరించండి మనందరికీ కూడా. నేను అన్యాయం చేస్తున్నా, వ్యాపారంలో అక్రమంగా సంపాదిస్తున్నా, నా బిడ్డల కోసమేగా అనుకో మాకో. ఆడు కూడా అదే నేర్చుకుంటాడు, ఇరుక్కుంటాడు, తర్వాత భయంకరంగా ఇరుక్కుంటాడు. వద్దో, నీ బిడ్డకి నువ్వు సుమాత్రగా ఉండడానికి ప్రయత్నం చేయి. రోజులు మారనియండి, రోజులు మారని. చెడు తీసుకోమాకండి, మంచిని స్వీకరించండి, మంచి నేర్చుకుంటారని ఉద్దేశంతో కొన్ని ఉదాహరణలు చెప్తానండి మీకు. ఒక రోజున ఒకడు హైదరాబాద్లోని సిటీలో బాగా అందమైన అమ్మటువంటి అమ్మాయిని చూసి ఫ్రెండ్గా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఫ్రెండ్గా చేసుకున్నాడు. మొదలుపెట్టింది ఇంకా వీడు జేబీ ఖాళీ చేయడం. ఏం చేస్తుంది? వాడు జేబీ అది తీసుకురా, ఇది తీసుకురా, ఆ హోటల్స్, ఈ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ తీసుకెళ్తున్నాడు. డబ్బులన్నీ గుల్ల చేస్తున్నాడు. అమ్మా నాన్న అంటున్నారా, ఏమవుతున్నారా డబ్బులు మొత్తం? వ్యామోహంలో పడిపోయాడండి, వ్యసనంలో పడిపోయాడు. పిల్లారా, రోజులు మీరాయి. క్షమించండి ఈ మాట అంటున్నా, ఆడపిల్లలు కూడా తెలివి మీరారండి. మగపిల్లలు మీరారంటలా, వాళ్ళు ఎప్పుడూ మీరారు. రోజులు మారాయండి. వీడు ఒక రోజున ఒక 5 స్టార్ హోటల్లో బిల్లు అప్పుడికే అయిపోయిందండి. ఏంటి బిల్లు? అప్పుడే అయిపోయింది. 5,000 10,000 అయిపోయింది బిల్లు. సూపు తాగితేనే 1,500 ఎత్తాడండి వాడు 5 స్టార్ హోటల్లో. పిచ్చి చూపు, ఇంట్లో కాసుకుంటే 10 రూపాయలతో అయిపోద్ది. అంతలోకి ఈ అమ్మాయి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పింది. ఎక్కడికండి? వాష్రూమ్కి వెళ్ళి వస్తా, బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పింది. ఇక ఇతను, నా ఫ్రెండు, నా గర్ల్ ఫ్రెండు నాకు ఏం పేరు పెట్టుకుంది ఆ అమ్మాయి ఫోన్లో? ఆ అమ్మాయి ఫోన్లో నా పేరు ఏమని పెట్టుకుంది? మై లవ్, మై స్వీట్ హార్ట్. ఏంటిదండి? మై స్వీట్ హార్ట్.
మై ఫియాన్సీ అని వెతుకుతా ఉన్నాడు. ఏం కనపడతల్లా. ఏంటబ్బా నా పేరు, నా నంబర్ కనపడతల్లా అనుకొని ఆ అమ్మాయి వస్తుందేమో త్వరగా, నా పేరు ఏం పెట్టుకుందో అర్థం కావట్లా. తెలుసుకోవాలనుకున్నా, కుతూహలం, గర్ల్ ఫ్రెండ్ ఏం పేరు పెట్టుకుందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆశ, తపన, ఇంత ఖర్చు పెడుతున్నా కదా, నా కోసమే ఉంది ఈ ఫ్రెండ్ అనుకొని, సరే ఎలా తెలుసుకునేది, నా నెంబర్ ఎక్కడ ఫీడ్ చేసిందని నా ఫోన్ నుంచి ఆ ఫోన్కి రింగ్ ఇద్దాం అనుకున్నాడు. అప్పుడు వెలిగింది మనోడికి ట్యూబ్ లైట్, అప్పుడు వెలిగిందనమాట పావుగంట తర్వాత. అప్పుడు రింగ్ ఇచ్చాడండి. రింగ్ ఇస్తే వాడి పేరు ఏమని వచ్చిందో తెలుసా? బకరా నంబర్ 7. ఏమనుందండి? బకరా నంబరు. అంటే ఇప్పటికి ఎంతమంది అండి ఆమెకి? 7గురిని బకరాలు చేసింది. అది చూసి ఆ అమ్మాయి వాష్రూమ్లోంచి వచ్చేసరికి వీడు పారిపోయాడు అక్కడి నుంచి. ప్రియులారా, లోకం చాలా భయంకరంగా ఉంది. వద్దండి. పై రూపులు వద్దు మనకి. యువకుల్లారా, రోజులు మారాయి. నీ జీవితం పరిశుద్ధమైంది, నీ జీవితం పవిత్రమైంది. దేవుని వేడుకో. యేసయ్యా, నాకు నువ్వెక్కడ ఏర్పాటు చేశావో నా భర్తని, యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలారా, నా భార్యను ఎక్కడ ఏర్పాటు చేశావో కుర్రవాళ్ళలారా, నాయనా ఆ కుమార్తెను నా కొరకై ప్రసాదించయ్యా. యువకులారా ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, చివరి సందేశంగా ఏంటంటే, మీ బిడ్డలకి మీరు సుమాతృకగా ఉండండి. ఎలాగుండాలి? ఆదర్శంగా ఉండండి. మీరు చేసే పనుల్లో, మీరు చేసే క్రియలలో మీరు ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు మంచి జీవితాన్ని జీవిస్తూ మీ బిడ్డలకు ఆదర్శంగా అలా ఉండకపోతే ప్రియులారా, మీ బిడ్డలు చెడు మార్గంలో ప్రవర్తిస్తారు, జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వాక్యాన్ని చదువుకుందాం పిల్లలకు, దేవుని బిడ్డలారా. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనము. మీ ఆధీనమందున్న వారిపై అధికారమును చెల్లింపక మీరు మందకు మాతృకగా ఉండండి, ఆదర్శంగా ఉండండి. ఎలాగ ఉండాలంటండి? ఆదర్శముగా ఉండాలి మీ పిల్లలకి. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నీ కొడుకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఒకసారి నా దగ్గర ఒక తల్లి వచ్చింది, స్వామి మా కుమారుడు వయసులోనే తాగి చెడిపోయాడండి అని ఒక మాట అని తెలుసా? నా కొడుకు చెడిపోయింది నా భర్త వల్లనండి. ఎవరి వల్ల? మా ఆయన రోజు తాగుతుంటే మిగిలిపోయిందాన్ని వాడు టేస్ట్ చేసేవాడు. అప్పుడప్పుడు బాధపడాల్సినవి అండి ఇవన్నీ, వేదన పొందాల్సినవి అండి ఇవన్నీ కూడా. ప్రియ బిడ్డ, నీ చెడు జీవితం నీ బిడ్డలకి శాపంగా మారకూడదు. నువ్వు ఒక సుమాతృకగా ఉండాలి నీ బిడ్డలకి, ఆదర్శంగా ఉండాలి నీ బిడ్డలకి. మనం పునీతులం కాలేకపోవచ్చండి, దేవదూతలం కాలేకపోవచ్చండి. బలహీనతను అర్థం చేసుకుంటాడు మన కుమారుడు, మన కుమార్తె. పొరపాటును తప్పు చేస్తే అర్థం చేసుకుంటాడు. కానీ వ్యసనముగా ఉండి నీ కుమారుడు ముందే, నీ కుమార్తె ముందే నీవు ఒక తల్లిగా చెడు జీవితాన్ని జీవిస్తే, నీవు ఒక తండ్రిగా చెడు జీవితాన్ని జీవిస్తే ఇంకా వాళ్ళు ఎవరికండి? వాళ్ళు సుమాత్రకి ఎవరిస్తారండి? వాళ్ళకి ఎవరిస్తారండి? ఒక రోజున నాకు ఒక కాలేజ్ అమ్మాయి ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మా అమ్మ అంటే నాకు అసహ్యమే అత్తందండి, మా ఇంటికి వెళ్ళబుద్ధిగా అట్టలేదండి. ఫాదర్, నేను అనే మాట మీకు అర్థమవుతున్నట్టుందండి, మా అమ్మ మంచి జీవితం జీవించటం లేదండి. ఆ బిడ్డని ఎవరి దగ్గర కన్నీరు కారుస్తుంది ఆ తల్లి? ఇంకా ఆ పిల్ల యవ్వన ప్రాయంలో ఉన్న పిల్ల. బిడ్డలారా, మీ బిడ్డల జీవితాన్ని, తల్లిదండ్రులారా మీ బిడ్డల జీవితం చెడు వాళ్ళు అంటలేదండి, మీరందరూ మంచివాళ్లే. కొన్నిసార్లు తెలియకుండా మనం అనుకుంటా ఏం కాదులే, వాళ్ళు ఏం చూస్తున్నారులే అనుకుంటామండి. చాలా ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళు.
మీరు సుమాత్రకగా ఉండి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రియులారా ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకై దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు ప్రియులారా, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ప్రియులారా. తప్పనిసరిగా తల్లులు చేసిన ప్రార్థనని, తండ్రులు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించబోతున్నాడు ప్రియులారా. ఈ రోజున మన బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, మన కుమారుల కొరకే మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకై మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుడు దీవించబోతున్నాడు ప్రియులారా. దయచేసి అందరం మోకరించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా, దయచేసి అందరం మోకరించుదాం. మోకరించి మన బిడ్డల కొరకే మరొకసారి అదే పాట పాడుకుందాం. దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించయ్యా. ప్రియులారా, ఆ కననీయ స్త్రీ ప్రియులారా, ఎవరండి? కననీయ స్త్రీ ఏమన్నది యేసు ప్రభు దగ్గరికి వచ్చి? దావీదు కుమారా యేసయ్యా నా బిడ్డ దయ్యము పట్టిందయ్యా. నా బిడ్డకి ఏం పట్టింది? దయ్యము పట్టిందయ్యా. నా బిడ్డ ప్రభువా, నా బిడ్డ అనారోగ్యముతో ఉందయ్యా, నా బిడ్డ వేదనతో ఉందయ్యా. ప్రియులారా, దయచేసి ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలందరినీ కూడా, చదువుకునే బిడ్డలని, పనిచేసే బిడ్డలని, గర్భఫలం లేని తల్లిదండ్రులారా, గర్భఫలం లేనటువంటి వాళ్ళారా ప్రార్థన చేయండి గర్భఫలం కోసం. ఈ ప్రార్థన, ఈ పాట పాడుతూ ఉండగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించబోతున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. వేడుకుందాం. దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించయ్యా, నా బిడ్డలను కనికరించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా అని వేడుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమారా యేసయ్యా నా బిడ్డల మీద కనికరించయ్యా, నా కుటుంబం మీద కనికరించయ్యా, నా భర్తను కనికరించయ్యా, నా భార్యను కనికరించయ్యా, నాకున్న సమస్తాన్ని కనికరించయ్యా. ప్రభువా, గర్భఫలం లేనటువంటి వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వు తండ్రి, గర్భఫలం లేనటువంటి వాళ్ళ తల్లులకు గర్భఫలాన్ని ప్రసాదించు తండ్రి. అంగీ అంచున అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచున అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందరూ చేతులు చాచండి ప్రియులారా. చివరి ప్రార్థన, దేవుడిని దీవిస్తున్న ప్రార్థన, నిన్ను అభిషేకిస్తున్న ప్రార్థన ప్రియులారా. దయచేసి చేతులు చాచండి, మీ ప్రార్థన వేడుకోండి ప్రియులారా. యేసయ్య సన్నిధిలో మొరపెట్టండి, మీ బిడ్డల కోసం మొరపెట్టండి, మీ కుటుంబాల కోసం మొరపెట్టండి. మీ కుటుంబంలో ఉన్న వేదన కొరకై, గర్భఫలం లేనటువంటి వారి కొరకై, అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి కొరకై, బిడ్డలు అనారోగ్యముతో ఉన్నటువంటి వారి కొరకై, నీవు అనారోగ్యముతో ఉంటే, అస్వస్థతతో ఉంటే, దయచేసి పిల్లారా ఇది చివరి ప్రార్థన.
దేవుడిని అభిషేకిస్తున్న ప్రార్థన. తర్వాత అందరూ నా తర్వాత చెప్పండి పిల్లరా, గట్టిగా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారా, దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. దావీదు కుమారా, దావీదు కుమారా, పరమ వైద్యుడా, శక్తిమంతుడా, దివ్య సప్రసాద ప్రభువా, స్వస్థపరచువాడా, నన్ను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నాకున్న సమస్తాన్ని దీవించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను స్వస్థపరచు దేవా, నన్ను అభిషేకించయ్యా. యేసు రాజా, యేసయ్యా, గర్భఫలము లేని తల్లుల కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. వారి గర్భఫలాన్ని దీవించండి, వారి గర్భాలను తాకండి ప్రభువా, వారి గర్భాలను ఫలింప చేయండి ప్రభువా. ఆమేన్, ఆమేన్. యేసయ్యా, యేసు రాజా, నా యేసు రాజా, మమ్మ తాకండి ప్రభువా, మమ్మ తాకండి ప్రభువా. యేసు రాజా, వ్యాధులతో ఉన్న వారిని, అనారోగ్యముతో ఉన్న వారిని, అస్వస్థతతో ఉన్న వారిని తాకండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, చిన్నారి బిడ్డలను చదువుకున్న వారిని జ్ఞానముతో నింపండి, జ్ఞానముతో ఆశీర్వదించండి, విజ్ఞానముతో నింపండి. పరీక్షలు రాసే వారిని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డను దీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసయ్యా, ఓ యేసు తండ్రి, ఓ గొప్ప దేవుడా, ఓ మహిమగల దేవుడా, యువతి యువకులను దీవించండి అయ్యా. యవ్వన ప్రాయములో ఉన్న యువతి యువకులను అభిషేకించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, దీవించయ్యా. ఆమేన్, ఆమేన్. మా విచారణ గురువులను, మా సంఘ పెద్దలను, మా ఉపదేశులను, మా సిస్టర్ గార్లని, మా మర్యాద సభ్యులని, మా విన్సెంట్ డి పాల్ సభ్యులని, మా యూత్ మెంబర్స్ ని, మా చిన్న పిల్లలని, పురుషులని, స్త్రీలని, మా విచారణని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరి చేతులు జోడించుదాం పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించుకొని, నిన్ను స్తుతించుకొని, నీ వాక్యాన్ని ఆలకించినటువంటి నీ బిడ్డలందరిని దీవించు నాయన, అభిషేకించు నాయన. ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో తండ్రి ప్రభు దీక్ష పనులని, ఉపవాసం ఉంటున్న బిడ్డలని, ప్రతి క్రైస్తవ బిడ్డను దీవించయ్యా. నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రత్యేకమైన రీతిలో. యేసయ్యా, ఈ పార్వతీపురం విచారణ దీవించండి నాయన, ఇక్కడికి వచ్చిన బిడ్డలను దీవించండి నాయన, చిన్నారి బిడ్డలను దీవించండి నాయన, యువతి యువకులను ఆశీర్వదించండి నాయన. నీ అభిషేకాన్ని ప్రభువా పరలోక ద్వారాలను తెరిచి కుమ్మరింప చేయండి, నీ ఆశీర్వాదాన్ని కుమ్మరింప చేయండి ప్రభువా. నీ గొప్ప ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి, నీ అద్భుతాలు మాకు ఇవ్వండి నాయన, నీ అభిషేకాన్ని మాకు ఇవ్వమని ఈ వాక్య పరిచయంలో పాల్గొంటున్నటువంటి ఎవరైతే ప్రభువా ఈ యూట్యూబ్ ద్వారా వేల మంది ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు,
వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. యూట్యూబ్లో మా కొరకే ప్రార్థించండి ఫాదర్. ఈ ఆరాధనలో మా కొరకే ప్రార్థించండి ఫాదర్ అని ఎవరైతే అడుగుతున్న వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ మోకరించి శిరమును వంచుడి, వినయముతోడ భక్తితో పాడుకుందాం పిల్లరా. శిరములు వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడా. నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాదవ పొందకు పంచేంద్రియములు గ్రహించగలుగును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ. పితా మా పాలక జయము జయము రక్షక యేసు నాకు. పరమ పవిత్ర స్వీయుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిర్రే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించచ్చు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడునైనా యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. అతని మికిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్ష రూపణము స్తుతింపబడునుగాక. కన్యకను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరత భర్త యగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక.